జై జగన్ జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ అంజదన నాయకత్వం అంజదన నాయకత్వం అంజదన నాయకత్వం జై జగన్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 1.5 సంవత్సరం కావస్తుంది. మరి ఈ 1.5 సంవత్సర కాలంలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో మరి రైతులు అనేక సమస్యలతో మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనమందరం కూడా చూస్తున్నాం. మరి ఇవాళ గత 3 నెలలుగా యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. మరి గత 3 నెలలుగా రైతులందరూ కూడా ఒక బస్తా యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు పడుతున్నా మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పాలి అనే ఉద్దేశంతో మరి మన ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ నెల 9వ తేదీన అన్నదాత పోరు పేరుతో మరి రైతులు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి, మరి మొద్దు నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పాలి అనే ఉద్దేశంతోనే మరి ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులను కలుపుకొని ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి కడప నియోజకవర్గంలో కూడా మరి ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి మరి రైతు సోదరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ర్యాలీగా వెళ్ళి మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న రైతన్నలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు సంక్షోభంలో ఉంటే మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎక్కడ కూడా స్పందించిన పరిస్థితి లేదు. ఒక పక్క రైతులు ఇబ్బంది పడుతుంటే మరి వాళ్ళ ఇబ్బందుల్ని మరి తెలుసుకొని మరి ఆ ఇబ్బందులను పరిష్కరించాల్సింది పోయి మరి ఈరోజు ఈ ఇద్దరు పెద్ద మనుషులు వాళ్ళను అవహేళన చేసే విధంగా మరి ఈరోజు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదేవిధంగా ఈరోజు రైతులందరూ కూడా ఒక బస్తా యూరియా కోసం క్యూలలో నిలబడి ఉంటే
మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యవసాయ శాఖ మంత్రి మరి బఫేని పోల్చడం జరుగుతుంది. అంటే బఫేలో అన్నాలు పెడతారు కదా, మరి ఆ బఫేలో అన్నాలు పెడితే మరి ప్రతి ఒక్కరు కూడా వరుసలో వచ్చి మరి ఆ అన్నాలు ఏ విధంగా పెట్టించుకుంటారో మరి అదేవిధంగా రైతులు కూడా మరి ఆ క్యూలో నిలబడి మరి ఆ యూరియాని తీసుకోవాలని చెప్పి ఆ బఫేని మరి పోల్చిన వ్యవసాయ శాఖ మంత్రి మన దౌర్భాగ్యం మన రాష్ట్రం వాడే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ నేను ఒకటే, అసలు ఈయన వ్యవసాయ శాఖ మంత్రేనా అని చెప్పి ఒకసారి అనుమానం వస్తుంది మనకు. అసలు వ్యవసాయం అంటే ఈయనకు తెలుసా అని చెప్పి ఈ సందర్భంగా మరి ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. మరి ఈరోజు ఈ 1.5 సంవత్సరాల కాలంగా మరి మీరు రైతులకు చేసింది ఏంటి? నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా మరి వ్యవసాయానికి సంబంధించిన రైతులకు సంబంధించిన ఏ సమస్యలు పరిష్కరించావో ఒక్కసారి రైతులకు అందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు రైతులు ఇన్ని కష్టాలు పడి ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు రైతులు మరి యూరియా కోసమైతే ఏమి, మరి వాళ్ళు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక మరి విలవిలలాడుతుంటే మరి వాళ్ళ కష్టాల్లో మరి పాలు పంచుకోవాల్సిన ఈ ప్రభుత్వం పెద్దలు, మరి ముఖ్యమంత్రి కానీ, మరి వ్యవసాయ శాఖ మంత్రి కానీ, మరి అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా మరి రైతుల గురించి మాట్లాడిన పాపాన పోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇవాళ వాళ్ళను అవహేళన చేయడమే కాకుండా మరి ఏదైతే ఈ రాష్ట్రంలో అందరికీ సరిపడే ఎరువులు మరి మనకు ఉన్నాయని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఇవాళ మీరే చూడండి, మరి అనేక పత్రికలు చూశాం. మరి ఉదాహరణకు వాళ్ళ పత్రికే చూసుకుంటాం. ఆంధ్రజ్యోతిలో మనం చూశాం రైతులు ఏ విధంగా బార్లో నిలబడి మరి ఏ రకంగా మరి ఆ యూరియా బస్తా కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ స్వయాన వాళ్ళ దినపత్రికే మరి ఏదైతే ఆంధ్రజ్యోతి కూడా ప్రచురించడం జరిగింది. మరి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా మరి ఈరోజు ఈ ప్రభుత్వము పెద్దలు, మరి ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి ఏదైతే వీళ్ళు రైతులను అవహేళన చేయడము, మరి ఈ సందర్భంగా నేను మీడియా ముఖంగా ఒకటే వీళ్ళను కోరుకుంటున్నాను, ఖచ్చితంగా మీరు రైతులకు క్షమాపణ కోరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా మీరు క్షమాపణ కోరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీ పాలనలో ఏ ఒక్క రైతు కూడా, ఏ రైతన్న కూడా సంతోషంగా లేడు. అదే గతంలో చూశాం, అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూశాం, రైతులు సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉన్నింది. ఎందుకంటే ఆ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి. మరి ఎక్కడ కూడా మరి ఎరువులు అనేది మరి ఏదైతే ఉందో రాష్ట్రానికి కేటాయించిన దాంట్లో 50% మార్కెట్ ద్వారా మరి సొసైటీల ద్వారా మరి ఆ రైతులకు మరి అందించిన పరిస్థితి. మిగతా 50% మరి ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు మరి ఏదైతే ఎరువులు అమ్ముకునే మరి ఆ దుకాణాలకు ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో చూస్తే మరి అది జరగని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఏదైతే మార్కెట్ ద్వారా మరి సొసైటీల ద్వారా మరి ఏదైతే ఎరువులు మరి రైతులకు పంపిణీ చేసే కార్యక్రమం ఏదైతే గతం నుంచి జరిగే పరిస్థితి నుంచి మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులకు ఇంకా సులువు చేయాలి అనే ఆలోచనతో మరి ఎవరికి రానటువంటి ఆలోచన మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డికి రావడం జరిగింది. ప్రతి గ్రామంలో, ప్రతి 2000 జనాభా ఉండే ప్రతి గ్రామంలో కూడా ఒక రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి మరి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి ఆ గ్రామంలో ఉండే రైతన్నలకందరికి కూడా నాణ్యమైన విత్తనాలు అయితేమి ఎరువులు పంపిణీ చేసిన కార్యక్రమం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకమునుపు మనం చూస్తే మరి మండల హెడ్ క్వార్టర్స్లో మరి ఎరువుల కోసమైతేమి, విత్తనాల కోసమైతేమి, మరి
వేలాది మంది రైతులు మరి బారులుగా నిలబడిన పరిస్థితి మనం గతంలో చూశాం. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దాన్ని సరళీకృతం చేయాలి, ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మరి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారానే మరి ఆ గ్రామంలో ఉండే రైతులకందరికి కూడా మరి వాళ్ళకందరికి కూడా విత్తనాలు కానీ ఎరువులన్నీ కూడా పంపిణీ చేసిన ప్రభుత్వం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి రైతు భరోసా ద్వారా మరి ఎరువులను పంపిణీ చేస్తూ కూడా మరి ఈ సొసైటీల ద్వారా కూడా మరి ఎరువులను మరి పంపిణీ చేసిన ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇవాళ చూస్తే మనకు సంబంధించిన, ఎందుకంటే 50 ఏళ్ల చరిత్ర కలిగిన మరి అలంకాన్పల్లి సొసైటీ, మరి ఈ ప్రాంతంలో మన కడప నియోజకవర్గంలో అతిపెద్ద సొసైటీ అలంకాన్పల్లి సొసైటీ. మరి ఈ సొసైటీ ద్వారా మరి ఈ ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా మరి ఆ సొసైటీ ద్వారా గతంలో ఎరువులు తీసుకునే పరిస్థితి ఉండేది. మరి ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దుర్మార్గం అంటే 50 ఏళ్ల చరిత్ర కలిగిన మరి ఆ అలంకాన్పల్లి సొసైటీకి ఒక్క బస్తా కూడా మరి యూరియా ఇచ్చిన దాఖలా లేదు. మరి ఆ సొసైటీ ద్వారా ఒక్క బస్తా కూడా మరి ఈ ప్రాంతంలో ఉండే మరి రైతులకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎంత దుర్మార్గమో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే కాకుండా మరి ఆ మార్కెట్కు మరి ఏదైతే 50% ఏదైతే ఆ ఎరువులు కేటాయిస్తారో మరి అది కూడా కేటాయించని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రైతులకు ఎక్కడ కూడా ఎరువులు దొరికే పరిస్థితి లేదు, యూరియా దొరికే పరిస్థితి లేదు. మరి అవన్నీ కూడా బ్లాక్ మార్కెట్కు తరలించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈరోజు ప్రభుత్వము ఒక యూరియా బస్తా ధర 270 రూపాయలు పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఆ 270 రూపాయలతో మరి ఎక్కడ ఒక్క రైతుకి ఒక బస్తా దొరికే పరిస్థితి లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. మరి అవన్నీ కూడా బ్లాక్ మార్కెట్కి తరలించడం జరిగింది. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మరి ఈరోజు ఆ కంపెనీల ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు మరి అవన్నీ కూడా దారదత్తం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు బ్లాక్ మార్కెట్ ద్వారా మరి 270 రూపాయలు బస్తా ఉన్న బస్తాను మరి ఈరోజు 500 నుంచి 600 రూపాయలు ఒక్క యూరియా బస్తా ధర పలుకుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అంటే ఒక సంవత్సరానికి ఏటా 6 నుంచి 7 మెట్రిక్ టన్నుల మరి యూరియా ఈ రాష్ట్రానికి అవసరం. అలాంటిది మరి ఈరోజు ఒక బస్తాకు 200 నుంచి 300 రూపాయలు మరి అదనంగా మరి ఈరోజు బ్లాక్ మార్కెట్లో మరి దళారులు అమ్ముకుంటున్న పరిస్థితి. దీని ద్వారా మరి ఈరోజు ఏ రకంగా మరి ఈరోజు ఎంత మేరకు ఈ దళారులు కానీ మరి ఈరోజు ఈ బ్లాక్ మార్కెట్ ద్వారా మరి ఎన్ని వందల కోట్ల రూపాయలు మరి ఈరోజు వాళ్ళు సంపాదించారో ఈ సందర్భంగా మరి ప్రజలకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైతే ప్రజలకు గతంలో సునాయాసంగా దొరికే యూరియా బస్తా ధర యూరియా కూడా దొరకని పరిస్థితి మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉంది. మరి ఇంత జరుగుతున్నా కూడా మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఎక్కడ యూరియాకు కొరత లేదని చెప్పి మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఎంత విడ్డూరంగా ఉందంటే మరి ఈరోజు పత్రికలన్నీ కూడా ఎక్కడ చూసినా ఏ పత్రికలో కూడా ఈరోజు రైతులందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో, మరి బార్లుగా నిలబడి మరి అన్నాలు లేక మరి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మరి అన్ని పత్రికల్లో కూడా స్పష్టంగా మరి అన్ని పత్రికలు రాసిన పరిస్థితి కూడా మరి ఈ ప్రభుత్వం పరిణతి తీసుకునే పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపుగా మరి ఏదైతే యూరియా ద్వారానే సుమారుగా 250 నుంచి 300 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ప్రజలకు తెలియజేసుకుంటున్నా. మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో చూస్తే ఈ ఖరీఫ్కు సంబంధించి సాగు చేసిన ఏరియా కూడా గతంలో కన్నా విస్తీర్ణం చాలా తక్కువ మోతాదులో మరి ఈరోజు రైతులు మరి తమ పంటలను వేసుకున్న పరిస్థితి కూడా స్పష్టంగా ఈరోజు మరి కొన్ని మీడియాల ద్వారా అయితేమి మరి కొన్ని సంస్థలు మరి మనకు క్లియర్ కట్గా గతంలో కన్నా ఈసారి సాగు చేసింది తక్కువ శాతం
నమోదైందని చెప్పి కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ రకంగా రైతులు మరి పంటలు కూడా తక్కువ వేసుకున్న పరిస్థితుల్లో కూడా మరి ఈరోజు యూరియా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వాళ్లకు అందించలేకపోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలకు నేను ప్రశ్నిస్తున్నా. గతంలో సాగు ఎక్కువ జరిగినా కూడా మరి వాళ్ళకందరికి కూడా వాళ్ళకు సరిపడే మోతాదులో మరి ఆ ప్రభుత్వాలు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మరి వాళ్ళకు యూరియా కానీ వాళ్ళకు సంబంధించిన ఎరువులన్నీ కూడా సరఫరా చేసిన పరిస్థితి. మరి ఈరోజు తక్కువ మోతాదులో మరి పంట నమోదు చేసుకున్నా కూడా, విస్తీర్ణం తక్కువ ఉన్నా కూడా మరి వాళ్ళకు కూడా మరి ఈరోజు యూరియా వాళ్ళకు అందించిన పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. దీని ద్వారా అర్థమయ్యేది ఏంటంటే ఖచ్చితంగా మరి ఇదైతే ఈ ఎరువులు యూరియా అంతా కూడా బ్లాక్ మార్కెటింగ్ అవుతుంది. ఈ రాష్ట్రంలో ఉండే పెద్దలందరూ కూడా మరి కొందరు బ్లాక్ మార్కెట్ ద్వారా మరి లబ్ధి పొందుతున్నారు అని స్పష్టంగా తేలుతుంది. మరి వాళ్ళ మీద ఏ రకమైన చర్యలు చేపడుతున్నారు? మరి ఇన్ని రకాలుగా జరుగుతున్నా కూడా మరి ఈ ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా వాళ్ళ మీద చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. మరి ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఏదైతే ఆర్బేకీలో పెట్టి మరి ఆ రైతులందరినీ కూడా ఆదుకున్న పరిస్థితి, చేయి పట్టుకొని నడిపించిన పరిస్థితి, మరి విత్తనం వేసినప్పటి నుంచి మరి వాళ్లకు పంటలు చేతికి వచ్చిన తర్వాత మరి ఆ పంటలకు గిట్టుబాటు ధరలు లభించేంత వరకు కూడా మరి ఆ ఆర్బీకేలు పనిచేసిన పరిస్థితి. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అదే ఆర్బీకేలు నిర్వీర్యం చేసిన ప్రభుత్వము మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం. మరి కొన్ని ప్రాంతాల్లో చూస్తే మరి ఆ ఆర్బీకేలు తెరుచుకొని పరిస్థితి చూస్తున్నాం. కొన్ని ఆర్బీకేలకు ఇప్పటికీ తాళాలు వేసిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. కొన్ని రైతు భరోసా కేంద్రాలు ఎత్తేసారని కూడా చెప్పడం జరుగుతుంది. ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరికి రాని ఆలోచన, ఎందుకంటే రైతు పక్షపాతి ప్రభుత్వం కాదు కాబట్టి గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడుగా మరి ఆనాడు రైతులకు అన్ని చేసిన పరిస్థితి నుంచి మరి ఆయన తనయుడు మరి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మరి ఇంకా మెరుగైన సేవలు రైతులకు అందించాలి అనే ఆలోచనతో మరి ఈ రైతు భరోసా కేంద్రాలు మరి ఈ రాష్ట్రంలో ప్రతి 2000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి 5 ఏళ్ళు మరి కరోనా వచ్చినా కూడా, కరోనా కష్టకాలంలో కూడా మరి ఏ రైతు ఇబ్బంది పడకోకూడదని చెప్పి మరి వాళ్ళకందరికి కూడా నాణ్యమైన విత్తనాలు కానీ నాణ్యమైన ఎరువులు అందించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి వాళ్లకు పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధర లభించిన పరిస్థితి మనం గతంలో చూశాం. మరి ఈరోజు చూస్తే మరి ఈ ప్రభుత్వంలో చూస్తే ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి. ఈరోజు మన నియోజకవర్గానికి తీసుకుంటే మన కడప నియోజకవర్గానికి పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఇక్కడ వరి ఎక్కువ నాటుతారు. ఇక్కడ వరి గతంలో మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఏదైతే పుట్టి 16,000 రూపాయల నుంచి 17,000 రూపాయలు మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ప్రభుత్వమే ఇంటర్వ్యూన్ అయ్యి మరి కనీస మద్దతు ధర మరి ఏదైతే 16,000 నుంచి 17,000 రూపాయలు అందించిన ప్రభుత్వం. మరి ఈరోజు చూస్తే మరి అదే పుట్టి 11,000 నుంచి 12,000 పలికే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా మరి ఈ ప్రభుత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మరి ఏదైతే మద్దతు ధర పెట్టిన పరిస్థితి లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి పంట ఇంకా మనకు చేతికి వస్తుందని ఒక నెల ముందనే అక్కడ రైతులతో మాట్లాడి మరి అక్కడ పరిస్థితులు తెలుసుకొని మరి దళారులు ఎంటర్ కాకూడదని చెప్పి ఒక నెల మునుపే మరి మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈరోజు అలా పరిస్థితి లేదు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ పంటకు కూడా మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు చూస్తే అన్ని పంటలు కూడా ఎక్కడ కూడా మద్దతు ధర లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ 18 నెలల కాలంలో ఎక్కడ వరికి కానీ మిరపకు కానీ పత్తికి కానీ జొన్న కందులు మినుములు పెసలు మొక్కజొన్న సజ్జ రాగులు అరటి చీని కోకో పొగాకు ఉల్లి ధరలు
అన్నీ కూడా పడిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఉల్లి తీసుకుంటే నిజంగా ఎంత దారుణం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మరి ఉల్లికి ఆ రోజు ధర లేకపోతే మరి ఆ రోజు ఒక మానవత్వం కలిగిన ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు మద్దతు ధర క్వింటాలకు 5,000 రూపాయలు ప్రకటించి మరి 5,000 రూపాయలతో మరి ఆ రైతుల కాడ కొనుగోలు చేసి మరి మార్కెట్ యార్డ్ల ద్వారా మరి అదే 5,000కు క్వింటాల్ 5,000కు కొన్న మరి ఆ ఉల్లిని కిలో 225 రూపాయల కంటే క్వింటాలు మరి 2,500కు మరి ప్రజలకు మరి అందించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈరోజు రైతు బజార్ల ద్వారా మరి ఈరోజు ఎక్కడ ఉల్లికి చూస్తే మంచి ఉల్లి ఉన్నా కూడా మంచి గడ్డలు ఉన్నా కూడా 700 నుంచి 800 రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంది. మరి ఈరోజు ఆ గడ్డలు బాగలేదంటే 200-300 రూపాయలు మరి క్వింటాల్ ధర పలుకుతుంది. అంటే రైతులు ఎక్కడ వాళ్ళు కష్టపడి వాళ్ళు రైతులు పెట్టుబడి పెట్టి మరి పంటలు పండించిన తర్వాత ఈరోజు ఆ కూలీకి కూడా రాని పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ఈరోజు ప్రభుత్వం దానికి 1,200 రూపాయల క్వింటాలకు మద్దతు ధర ప్రకటించడం జరిగింది. మరి ఎక్కడ కూడా ఏ రైతు ఉల్లి రైతు కూడా సంతోషంగా లేడు. అది మినిమం అంటే కూడా మినిమం కనీసం అంటే కూడా 3,000 రూపాయలు మద్దతు ధర ఇస్తేనే మరి ఆ ఉల్లి రైతుకు గిట్టుబాటు అవుతుంది. అంటే లాభం లేకపోయినా అతను పెట్టుబడి రావాలన్నా కూడా మరి క్వింటాలకు 3,000 పెడితే మాత్రమే మరి ఆ ఉల్లి రైతు గడ్డన పడతాడు. మరి అలాంటిది ఈరోజు 1,200కు మరి ఈరోజు కొనుగోలు చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ అది కూడా ఆచరణలోకి ఇంకా రాని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇవన్నీ కూడా చూస్తుంటే రైతులకు వెన్నుపోటు పొడిచే ప్రభుత్వం మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం. రైతులకు ఏ రకంగా కూడా ఆదుకోని ప్రభుత్వం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిధి ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి 3,000 కోట్ల రూపాయలు పెట్టి మరి ఆ రోజు రైతులకు ఆదుకున్న పరిస్థితి. గతంలో పసుపుకు కానీ మరి ఇదే ఉల్లికి 9,000 టన్నుల ఉల్లిని ఆ రోజు ప్రభుత్వం మరి ఏదైతే ఈ నిధి ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా చీనికి కానీ గతంలో చూస్తే మన ప్రభుత్వంలో 30,000 నుంచి 1,00,000 రూపాయలు టన్ను ధర పలుకుతే మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో 6,000 నుంచి 12,000 రూపాయలు మాత్రమే మరి ఈరోజు చీనికి ధర పలుకుతున్న పరిస్థితి. మరి గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ధరల స్థిరీకరణ నిధిలో సుమారుగా 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి ఆ రోజు రైతుల్ని ఆదుకున్న పరిస్థితి. మరి ఈరోజు ఆ ధర స్థిరీకరణ నిధి లేదు, మరి రైతులకు ఆదుకున్న పరిస్థితి లేదు. మరి ఇవన్నీ కూడా ఇన్ని కూడా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఆదుకున్న పరిస్థితి లేదు. అదే కాకుండా క్రాప్ ఇన్సూరెన్స్ మరి ఇన్పుట్ సబ్సిడీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్కు ఆ సీజన్ ముగింపు లోపనే మరి వాళ్ళకు పంట నష్టం ఎక్కడైనా జరిగితే మరి దాన్ని అధికారుల ద్వారా మరి ఏదైతే ఎన్రోల్మెంట్ చేయించి మరి ఆ సీజన్ అయిపోక ముందనే మరి దానికి నష్టపరిహారం చెల్లించిన మొదటి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. మరి అదే కాకుండా క్రాప్ ఇన్సూరెన్స్ ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మరి వాళ్లకు ప్రీమియం చెల్లించి మరి వాళ్ళకు సంబంధించిన క్రాప్ ఇన్సూరెన్స్ చేసే పరిస్థితి ఉండేది. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? మరి ఆ ఏదైతే ప్రభుత్వం చెల్లిస్తున్న ప్రీమియంని కూడా తొలగించడం జరిగింది. మరి ఈరోజు రైతులే మరి ప్రీమియం కట్టాలని చెప్పి కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ 1.5 సంవత్సరం కాలంలో ఏ ఒక్కరికి కూడా ఒక్క ఇన్సూరెన్స్ వచ్చిన పరిస్థితి లేదు, ఒక్క ఇన్పుట్ సబ్సిడీ నష్టపరిహారం వచ్చిన పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా చూసుకుంటే
ఈ రాష్ట్రంలో ఉండే రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు. ఈ రాష్ట్రం ఏ కోశాన కూడా వాళ్ళను ఆదుకునే దానికోసం ముందుకు రావడం లేదు అని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మనందరికీ తెలుసు. ఆయన ఒక పుస్తకం రాసుకున్నాడు. ఆ పుస్తకంలో ఆయన ఏం రాసుకున్నాడంటే, వ్యవసాయం దండగా, మీరందరూ కూడా వ్యవసాయాన్ని వదిలేసి మీ పిల్లలందరినీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేయండి, మరి కంప్యూటర్లు నేర్చుకోవడానికి పంపించండి, వ్యవసాయం దండగా అని చెప్పాడు. నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది అన్నపూర్ణ రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రానికి ఒక బిరుదు ఉంది, అది అన్నపూర్ణ రాష్ట్రం అని చెప్పి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 70% వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రైతులు ఉన్నారు. వ్యవసాయమే వాళ్ళ జీవనోపాధి. అలాంటి 70% మంది ఈ రాష్ట్రంలో జీవిస్తున్నారు. అలాంటి రాష్ట్రంలో రైతులను మరి ఆదుకునేదానికి మరి ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ కోశాన కూడా మనసు రావడం లేదు. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా వాళ్ళకు యూరియా దొరకడం లేదు, వాళ్ళకు ఎరువులు దొరకడం లేదు, వాళ్ళు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వాళ్ళను ఆదుకోవాలని ఏ కోశాన కూడా మనసుకు రావడం లేదు. మరి ఈ పెద్ద మనిషి మరి ఏమంటాడంటే, మా ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అంటాడు. ఎక్కడ రైతుల పక్షపాతి ప్రభుత్వం? నువ్వు వ్యవసాయం దండగన్న వ్యక్తి మరి ఈరోజు నువ్వు ముసలి కన్నీళ్లు కారిసి మరి ఎన్నికల ముందు ఓట్ల కోసం ఏం చెప్పాడు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కింద ప్రతి ఏటా 13,500 రూపాయలు ఇస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 కలుపుకొని 13,500 రూపాయలు ఇస్తున్నాడు. మీరు నాకు ఓటు వేసి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 కాక రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 రూపాయలు మీకు ఏదైతే పెట్టుబడి సాయం చేస్తానని చెప్పాడు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. మొదటి సంవత్సరం ఎగ్గొట్టాడు. 1 నయా పైసా ఇవ్వలేదు రైతులకు. రైతు భరోసా కింద 1 నయా పైసా ఇవ్వలేదు. మరి రెండవ సంవత్సరం ఇచ్చింది ఎంత అంటే కేవలం 5,000 రూపాయలు ఇచ్చేసి ఈరోజు చేతులు దొలుపుకున్న పరిస్థితి. మరి ఏం అంటాడు? గత సంవత్సరం 20,000 రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 6,000, 26,000. ఈ సంవత్సరం 26 అంటే 2 సంవత్సరాలకు గాను 52,000 ఒక్కొక్క రైతు సోదరునికి రావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ పెద్ద మనిషి ఇచ్చింది ఎంత? 1.5 సంవత్సరంలో ఇచ్చింది కేవలం 5,000 మాత్రమే. అంటే ఈ పెద్ద మనిషికి రైతుల పక్షాన ఎంతవరకు ప్రేమ ఉందో దీని ద్వారానే స్పష్టంగా తెలుస్తుంది. ఒక పక్క రైతులు వాళ్ళ గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. మరొక పక్క నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు ఇవ్వాల్సిన వాళ్ళకు పెట్టుబడి నిధి ఇస్తా అని చెప్పిన ఆ పెట్టుబడి నిధి మొదటి సంవత్సరం ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. మరి రెండవ సంవత్సరం ఇవ్వాల్సిన మరి ఏదైతే 26,000 రూపాయల్లో ఎందుకు కేవలం 5,000 మాత్రమే ఇచ్చావు? నువ్వు గతంలో కూడా చెప్పావు, జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చే డబ్బులు కూడా ఏదో విడతల వారీగా ఇస్తున్నాడు అని చెప్పి కూడా చెప్పావు. మరి ఈరోజు నువ్వు ఎందుకు మళ్ళీ విడతల వారీగానే నువ్వు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ఏకదమ్మన ఎందుకు 26,000 రూపాయలు ఎందుకు ఈ రైతుల సోదరులకు వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయలేదని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంటే దీని ద్వారా పూర్తిగా మనకు అర్థమయ్యేది ఏంటంటే రైతులకు ఈ ప్రభుత్వం ఆదుకోదు. ఈ ప్రభుత్వంలో రైతన్నలందరూ కూడా ఇబ్బంది పడాల్సిందే. అందుకోసమే ఈ రైతుల కోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆ సారథ్యంలో రైతన్నలకందరికి కూడా మేము అండగా ఉంటాము. ఖచ్చితంగా మీ కష్టాలు మా కష్టాలుగా భావించి ఖచ్చితంగా ఎక్కడ రైతులు ఇబ్బంది పడకోకూడదని చెప్పి మా నాయకుడి యొక్క ఆదేశంతోనే ఖచ్చితంగా రేపు
9వ తేదీ రైతుల పక్షాన పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించబోతున్నాము. దాంట్లో భాగంగానే వైఎస్ఆర్ జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలు నిర్వహించబోతున్నాం. దాంట్లో భాగంగానే కడప నియోజకవర్గంలో కూడా మరి రైతులకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో రైతన్నలందరూ కూడా ఈ ర్యాలీ ఈ ధర్నా మీకోసము. మీరు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన నిలబడి పోరాటం చేయబోతుంది. ఖచ్చితంగా మీకు మద్దతు ధర వచ్చేంత వరకు మీ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతుగా నిలబడుతుంది, మీ పక్షాన నిలబడుతుంది. అందుకోసమే మీరు రేపు 9వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే ఆ ర్యాలీలో రైతన్నలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి ఈ ర్యాలీ ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్రారంభమై మరి అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్కు చేరుకుంటుంది. మరి ఆర్డీఓ ఆఫీస్కు రైతుల ద్వారా మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. రైతులు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఆర్డీఓ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మరి ఈ ర్యాలీ ఉండబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ ర్యాలీని ప్రతి ఒక్కరు కూడా పాల్గొని రైతులందరూ కూడా మరి ముఖ్యంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.